బాప్తిసం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తే మెస్సియా అని సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యాన్ని అంద్రెయ అనే శిష్యుడు విని యేసుక్రీస్తుని వెంబడిస్తూ వెళ్తాడనమాట. ఆ తరువాత తన సహోదరుడైన పేతురుకి ఏం చెప్తాడంటే, ఇదిగో నేను మెస్సియాని కనుగొన్నాను అని చెప్తాడు. అయితే ఆ దినము నుంచి అంద్రెయ యొక్క నడక దేవునితో ప్రారంభమైందండి. ఏ దినము నుంచి? తను యేసుక్రీస్తుని వెంబడించిన దినము నుంచి అంద్రెయకి దేవునితో పరిచయం ఏర్పడిన దినము నుంచి దేవునితో నడక అనేది ప్రారంభమైంది. అయితే ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుని చూసి అడుగుతాడు, ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారయ్యా? వారు కొన్ని కొన్ని చెప్తారు. ఆ తర్వాత మీరైతే ఏమనుకుంటున్నారు నా గురించి? అప్పుడు ఎవరండి? పేతురు చెప్పాడు, నువ్వు మెస్సియావి, క్రీస్తువి అని. అంద్రెయ గారు చెప్పారా? మొట్టమొదటిగా మెస్సియా అని సాక్ష్యం ఇచ్చింది అంద్రెయ గారే కదా. తన సహోదరునితో చెప్పాడు కదా. ఎవరినైతే మనం వెతుకుతున్నామో ఆ మెస్సియాని నేను కనుగొన్నాను అన్నాడు కదా. ఈ యేసుక్రీస్తుకు అడిగినప్పుడు ఎందుకు